హాయ్ గైస్, సిజిఐ నుండి ఒక మంచి జాబ్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఆ నోటిఫికేషన్ ఇప్పుడు మనం క్లియర్గా తెలుసుకుందాం. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. టేక్ ఏ లుక్. సిజిఐ పోర్టల్లోకి అయితే ముందుగా మనం వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి చూసారు కదా, వీళ్ళు సర్వీస్ డెస్క్ టెక్నీషియన్ L1 సపోర్ట్ ఫ్రెషర్ కింద అయితే హైర్ చేసుకుంటున్నారు. ఇక్కడ కేటగిరీ, లొకేషన్, పొజిషన్ ఐడి, ఎంప్లాయ్మెంట్ టైప్ ఇవన్నీ క్లియర్గా ఇచ్చారు. చూడండి క్లియర్గా. కేటగిరీ వచ్చేసరికి సర్వీస్ డెస్క్ అండ్ యూజర్ సర్వీసెస్ కింద అయితే వీళ్ళు హైర్ చేసుకుంటున్నారు. మెయిన్ లొకేషన్ వచ్చేసరికి ఇండియా, కర్ణాటక అండ్ బెంగళూరు అయితే ఉంటుంది మీకు వర్క్ లొకేషన్. ఎంప్లాయ్మెంట్ టైప్ వచ్చేసరికి ఫుల్ టైం అనమాట, మీకు కాంట్రాక్ట్ బేస్డ్ అలా కాదు, మీకు పర్మనెంట్ జాబ్ అనమాట ఇది. అండ్ పొజిషన్ డిస్క్రిప్షన్ కూడా ఇక్కడ చూడండి, జాబ్ బ్రీఫ్ సర్వీస్ డెస్క్ అసోసియేట్ అని అంటున్నాడు. ఫ్రెషర్స్ కింద అయితే జాయిన్ చేసుకుంటున్నాడు కాబట్టి మీకు ట్రైనింగ్ ఉంటుంది. సో ట్రైనింగ్లోని వాడే ప్రొవైడ్ చేస్తాడు ప్రతిదీ కూడా. ఇంకా ఇయర్ ఆఫ్ పాసింగ్ వచ్చేసరికి 23, 24, 25 బ్యాచెస్ అయితే ఎలిజిబుల్ దీనికి. రోల్ వచ్చేసరికి సర్వీస్ డెస్క్ అసోసియేట్, ఐటీ హెల్ప్ డెస్క్ అని చెప్పి మెన్షన్ చేశాడు. వర్క్ లొకేషన్ వచ్చేసరికి బెంగళూరు ఆర్ పుణే. వర్క్ మోడ్ వచ్చేసరికి వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ఉంటుంది. అండ్ షిఫ్ట్స్ వచ్చేసరికి రొటేషనల్ షిఫ్ట్స్ ఇంక్లూడింగ్ నైట్ షిఫ్ట్స్. ఎంప్లాయ్మెంట్ టైప్ వచ్చేసరికి ఫుల్ టైం, అదే మెన్షన్ చేశారు ఇక్కడ కూడా. అండ్ ఇక్కడ మనకి జాబ్ సమ్మరీ కూడా ఒకసారి చదవండి. ఇక్కడ కీ రెస్పాన్సిబిలిటీస్ చూడండి. యాక్ట్ యాజ్ ద ఫస్ట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఫర్ ఆల్ ఐటీ రిలేటెడ్ క్వారీస్ వియా ఫోన్, ఈమెయిల్, చాట్ ఆర్ టికెటింగ్ టూల్స్. సో మీరైతే ఐటీ సపోర్ట్ రోల్ కింద అయితే వస్తుంది ఇది. సో మీరు ఈ విధంగా ఫోన్ కాల్స్లోని, ఈమెయిల్స్లోని, చాట్లోని, టికెటింగ్లోని ఐటీ రిలేటెడ్ క్వరీస్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా సాల్వ్ చేయాల్సి ఉంటుంది. ప్రొవైడ్ L1 ట్రబుల్ షూటింగ్ ఫర్ హార్డ్వేర్, సాఫ్ట్వేర్, నెట్వర్క్, ఈమెయిల్, VPN అండ్ అప్లికేషన్ ఇష్యూస్. సో మీకు ఇవన్నీ కూడా ట్రైనింగ్లో వాడు ఏం చేయాలి, ఎలా చేయాలని అయితే క్లియర్గా చెప్తాడు. మీరైతే వరి అవ్వాల్సిన అవసరం లేదు. అండ్ మీకు రిక్వైర్డ్ స్కిల్స్ వచ్చేసరికి గుడ్ అండర్స్టాండింగ్ ఆఫ్ కంప్యూటర్ ఫండమెంటల్స్, ఆపరేటింగ్ సిస్టమ్స్, నెట్వర్కింగ్ బేసిక్స్ అండ్ MS ఆఫీస్ వచ్చి ఉండాలి. బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ విండోస్ ట్రబుల్ షూటింగ్, సిస్టమ్స్ కాన్ఫిగరేషన్ అండ్ కామన్ IT టూల్స్, స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్, వెర్బల్ అండ్ రిటర్న్, గుడ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ అనలిటికల్ ఎబిలిటీస్, ఎబిలిటీ టు వర్క్ ఇన్ ఫాస్ట్ పేస్డ్ కస్టమర్ సెంట్రిక్ ఎన్విరాన్మెంట్, విల్లింగ్ టు వర్క్ ఇన్ 24/7 రొటేషనల్ షిఫ్ట్స్ అయితే ఉండాలి. సో మీకు ఇవన్నీ రిక్వైర్డ్ స్కిల్స్ ఉండాలి. అండ్ మీరు 24/7 రొటేషనల్ షిఫ్ట్స్ అయితే చేయాల్సి ఉంటుంది. వీళ్ళు ఇమీడియట్గా జాయిన్ చేసుకుంటున్నారు. హైరింగ్ అయితే వాళ్ళకి ఎమర్జెన్సీ అనమాట. సో ఇమీడియట్ జాయినర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మాత్రమే అప్లై చేయండి, మీకు అయితే టైం ఇవ్వడు. సో ఎవరైతే ఇప్పటికిప్పుడు జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకైతే మంచి ఆపర్చునిటీ అనమాట. అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసరికి BSc కంప్యూటర్ సైన్స్, BCA, BTech 2023, 2024 ఆర్ 2025 పాస్డ్ అవుట్స్ వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ దీనికి. అండ్ మినిమం 60% అకాడమిక్ స్కోర్ ఉండాలి. ఇది 10th, 12th UG. సో ఈ మూడిట్లో కూడా మీకు 60% అకాడమిక్ స్కోర్ ఉంటేనే మీరు ఎలిజిబుల్. అండ్ యాక్టివ్ బ్యాక్లాగ్స్ ఉండకూడదు. అండ్ స్ట్రాంగ్ అకాడమిక్ పర్ఫార్మెన్స్ అండ్ విల్లింగ్నెస్ టు లెర్న్. సో మీరైతే మంచిగా పర్ఫామ్ చేయాలి. అండ్ నేర్చుకోవడానికి అయితే ప్రతిదీ నేర్చుకోవడానికి రెడీగా ఉండాలి. స్కిల్స్ ఇక్కడ చూసారు కదా, ఇంగ్లీషు, హెల్ప్ డెస్క్, ఐటీ సర్వీసెస్, ఇన్సిడెంట్ మేనేజ్మెంట్. సో ఈ విధంగా వీడు మెన్షన్ చేశాడు. ఇక్కడ మీరు అప్లై చేసుకోవాలి అనుకుంటే ముందుగా అప్లై నౌ అని క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ఏమైనా రెఫర్ ఉంటే రెఫరల్ పొజిషన్కి ఎస్ అని పెడతారు, లేదంటే నో అని పెడతారు. నో అని పెట్టిన తర్వాత ఇక్కడ అప్లై నౌ ఉంటుంది కదా, అప్లై నౌ క్లిక్ చేసిన తర్వాత మీకు వేరే పోర్టల్లోకి తీసుకెళ్తుంది. ముందుగా అయితే మీరు CGI అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. CGI అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా అయితే పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీ డీటెయిల్స్ అన్నీ ఇచ్చి అప్లై నౌ అన్నది క్లిక్ చేస్తే మీకు అయితే జాబ్కి అప్లై అవుతుంది. ఇలాంటి జాబ్ నోటిఫికేషన్స్ అండ్ మరిన్ని అప్డేట్స్ కావాలంటే మన ఛానల్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, బై బై.